119వ కీర్తన 17 నుండి 24 వచనాలు. ఆ వచన భాగాల్లో ఈ విధంగా రాయబడి ఉంది, నేను చదువుతాను. నీ సేవకుడునైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనమును అనుసరించుచున్నాను. నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకొందురు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. కీర్తనకారుడు మాట్లాడుతూ ఈ 119వ కీర్తనలో ఒక సందర్భాన్ని, తన యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనను అత్యద్భుతమైనటువంటి సందేశంగా మనకు కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు. మనం చదివినటువంటి వచన భాగంలో అత్యద్భుతమైనటువంటి సందేశం మనకు ఇక్కడ కనిపిస్తుంది. కీర్తనకారుడు నీతిగా జీవించాలని తీర్మానం చేసుకున్నప్పుడు, భక్తిగా జీవించాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యానికి అంటుకట్టబడి దేవుని యొక్క ఆజ్ఞల మీద ఆధారపడి జీవించాలని, నడవాలని తీర్మానం చేసుకొని ఒక దృఢమైనటువంటి నిశ్చయతతో, దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకు సాగుతున్నప్పుడు అతనికి ఎన్నెన్నో ఎదురయ్యాయి. అతని యొక్క నీతి జీవితానికి అనేకమైనటువంటి అడ్డంకులు ఎదురయ్యాయి. అతని యొక్క నీతి జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఎన్నో. అతని నిర్ణయం మంచిదే, అతని తీర్మానము కూడా మంచిదే. అతని యొక్క ఆలోచన మంచిదే, తన మార్గం కూడా మంచిదే. ఆయన నీతిగా జీవించాలనుకున్నాడు, నీతి జీవితం కలిగి జీవించాలనుకున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞల మీద ఆనుకొని జీవిద్దాం అనుకుంటున్నాడు. కానీ కొన్ని పరిస్థితులు అతనికి ఎదురవుతూ ఉన్నాయి. మంచి మార్గంలో ఎన్నో చెడులు, ఏదో చెడు అతనికి ఎదురవుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో చాలామంది ఏం చేస్తారంటే వెనుతిరిగి వెళ్ళిపోతారు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. వాళ్ళు, నేను మంచి మార్గంలో నడుస్తున్నాను కదా, నేను చెడు విడిచిపెట్టేశాను కదా, నీతి జీవితం కలిగి జీవిద్దాం అనుకున్నాను కదా, వాక్యానుసారమైనటువంటి జీవితం జీవిద్దాం అనుకున్నాను కదా, చెడు ఎదురైంది ఏంటి, ఇలాంటివి ఎదురవుతున్నాయి ఏంటి, ఇలాంటివి నా జీవితంలో ఎంత విస్తారంగా ఎందుకు ఎదురవుతూ ఉన్నాయి, ఇది మంచిది కాదేమో, ఇంకా ముందుకు వెళితే అసలు బాగోదేమో అని వెనుతిరిగి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వెనుతిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంటారు. ఈ కీర్తనకారుడు తన యొక్క జీవితంలో నీతి జీవితం జీవించడానికి, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి, వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించడానికి, దేవుని యొక్క ఆజ్ఞల మార్గమున నడవడానికి తీర్మానం చేసుకున్నప్పుడు ఎలాంటి ప్రతికూలతలు ఎదురైనాయో నేను ఒక 3-4 సంగతులను జ్ఞాపకం చేస్తాను. దేవుని సన్నిధిలో నడుస్తున్నప్పుడు విశ్వాసికి, నీతి మార్గంలో నడుస్తున్నప్పుడు విశ్వాసికి ప్రతికూలతలు ఎదురవుతాయా, నిందలు ఎదురవుతాయా, అవమానాలు ఎదురవుతాయా, తిరస్కారం ఎదురవుతుందా, వ్యతిరేకతలు ఎదురవుతాయా? ఈ రాత్రివేళ కాల సమయంలో ఒక ప్రశ్న.
దానికి జవాబుగా కీర్తనాకారుడు తన యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని సాక్ష్యంగా ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన ఏమంటున్నాడు 17వ వచనంలో, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును అని అన్నాడు. దీని తీర్మానం ఏంటి? కీర్తనాకారుడి యొక్క తీర్మానం దేవుని యొక్క వాక్యమును బట్టి నడుచుకోవాలి. ఇంకా ఏమంటున్నాడు 18వ వచనంలో, ధర్మశాస్త్రమును చూస్తూ ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను గమనిస్తూ సాగాలనేటటువంటి ఒక దృఢమైన నిశ్చయం తీసుకున్నాడు. 20వ వచనంలో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు, నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణము క్షీణించుతున్నది. ఎడతెగని ఆశ, దేవుని సన్నిధి, దేవుని యొక్క సహవాసము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ధర్మశాస్త్రము, వీటన్నిటి మీద, ఆయన న్యాయ విధుల మీద కీర్తనాకారుని యొక్క మనస్సు ఎలా ఉందంటే, ఆయన ఆశ ఎలాంటిదంటే ఎడతెగని ఆశ. ఎడతెగని ఆశ. ఆ ఆశ చేత తన ప్రాణం ఏమవుతుందంట? క్షీణించుచున్నది. అలాగున కీర్తనకారుడు ఒక మంచి నిర్ణయంతో, మంచి దృక్పథంతో ముందుకు సాగుతున్నప్పుడు ఏమేమి ఎదురయ్యాయో నేను ఒక్కొక్కటి జ్ఞాపకం చేస్తాను. చూడండి, 22వ వచనంలో అంటాడు మళ్ళా, నేను నీ శాసనములను అనుసరిస్తున్నాను. ఇవన్నీ చేస్తున్నప్పుడు నా మీదకి ఏమేమి వస్తున్నాయంటే నేను ఒకటి జ్ఞాపకం చేస్తాను. 22వ వచనంలో నింద ఏమెదురైంది? నాకు నింద ఎదురైంది. నేను నడిచే మార్గం మంచిది కాదా? మంచిదే. నేను వెళుతున్న దారి మంచిది కాదా? మంచిదే. నేను తీసుకున్న నిర్ణయం మంచిది కాదా? మంచిదే. నేను నమ్ముకున్న దేవుడు మంచివాడు కాదా? మంచివాడే, నీతి కలిగిన వాడే, న్యాయమును బట్టి పరిపాలించేవాడే, న్యాయమును బట్టి మాట్లాడేవాడే. మరి నాకెందుకు ఏమెదురైంది? నిందలు వచ్చేసేయంటి నాకు. నేను నడుస్తున్న దారి మంచిదైనప్పుడు, నేను నమ్ముకున్న దేవుడు మంచివాడైనప్పుడు, నేను చదువుతున్న ధర్మశాస్త్రం మంచిదైనప్పుడు, దాంట్లో న్యాయ విధులు ఉన్నప్పుడు, దాంట్లో ప్రేమ అనురాగాలు ఉన్నప్పుడు నాకేమెదురైంది? నింద ఎదురైంది. చాలామంది వణికిపోతారనమాట. అరే, నేను ఇంత నీతిగా జీవిస్తున్నాను కదా, మంచి మార్గంలో నడుస్తున్నాను కదా, నాకు ఎందుకు ఇన్ని నిందలు ఎదురైనాయి? కీర్తనకారుడు అంటాడు, నాకు ఎదురైనటువంటి మొట్టమొదటిది ఏంటంటది? నింద ఎదురైంది. ఎప్పుడు? నీతి జీవితం జీవించాలని నేను తీర్మానం చేసుకున్నప్పుడు, దేవుని ధర్మశాస్త్రం మీద ఆనుకొని ఆధారపడి నడుద్దాం అనుకున్నప్పుడు నాకేం ఎదురైంది? నింద ఎదురైంది. గోడ కట్టేటప్పుడు కూడా ఇశ్రాయేలీయులకు ఏమి ఎదురైనాయి? నింద ఎదురైంది. విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ కీర్తనాకారుని యొక్క అనుభవంలో దేవుని సన్నిధిలో మన పాటికి మనం నడుస్తూ వెళ్ళినా, మనము ఎవరిని నిందించకపోయినా మనకేమొస్తాయని కీర్తనకారుడు చెప్తున్నాడు తన అనుభవంలో. నింద అనేది వస్తుంది, అవమానం అనేది వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఏమన్నాడు దేవుడు? ఏమంటున్నాడు? ఈ కీర్తనకారుడు యొక్క అనుభవం ఏంటంటే, నీతి జీవితం జీవించాలనుకున్నాడు కదా, వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించాలనుకున్నాడు కదా. కానీ ఏమెదురైంది కీర్తనకారుని యొక్క జీవితంలో? నింద అనేది ఎదురైంది. మరి దేవుడు ఏమంటున్నాడు కొండ మీద ప్రసంగంలో 10వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. తర్వాత ఏమన్నాడు 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి
హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఏం చేయాలి మరి? సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించారు. మీరు మాత్రమే కాదు, నిందలు అవమానాలు మీకు మాత్రమే కాదు, పూర్వమందుండినటువంటి ప్రవక్తలను కూడా వాళ్ళు హింసించారు, నిందించారు, అవమానించారు, దూషించారు. కాబట్టి మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి. మీకు నింద వచ్చినప్పుడు ఎలా ఉండాలి? మీరు ధన్యులు. మీరు నీతి నిమిత్తం హింసించబడేటప్పుడు మీరు ధన్యులు. ఎవరైతే నీతి నిమిత్తం హింసించబడుతున్నారో వారికి ఏముంటుందంట? 10వ వచనంలో పరలోక రాజ్యం వారికి ఉంటుంది. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అనే మాట మనకు కనిపిస్తుంది. ఏం చేయాలా? 12వ వచనంలో సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మీకు మాత్రమే రాలేదు నింద, మీకు మాత్రమే రాలేదు అవమానం. పూర్వమందుండిన ప్రవక్తలకు కూడా ఇలాంటివి ఎదురయ్యాయి. పూర్వమందుండినటువంటి దేవుని బిడ్డలు కూడా ఇవి ఎదుర్కొన్నారు. వారు నడుస్తున్నటువంటి మంచి మార్గంలో, నీతి మార్గంలో, వాక్య మార్గంలో, వాక్యానుసారమైనటువంటి జీవితంలో వాళ్ళు వెళుతున్నప్పుడు నిందలు ఎదురయ్యాయి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఎదురయ్యాయి, పూర్వమందుడినటువంటి ప్రవక్తలకు ఎదురైనాయి, పూర్వమందుడినటువంటి భక్తులకు ఎదురైనాయి. నువ్వెంత, నేనెంత? ఆ కీర్తనకారునికి మొట్టమొదటిగా ఏమి ఎదురైంది? నింద ఎదురైంది. తన అనుభవం చెప్తున్నాడు. అయ్యా, నీ వాక్యంను బట్టి నేను జీవించాలనుకున్నాను, నీ వాక్యం మీద ఆధారపడి జీవించాలనుకున్నాను. నేను ఒక తీర్మానం చేసుకున్నాను. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నదయ్యా. వాటిని నేను మరువను, విడువను. నీ ఆజ్ఞానుసారంగా నేను నడుస్తాను, జీవిస్తాను, నీతి జీవితం అని తీర్మానం చేసుకున్నప్పుడు ఎదురైనది మొట్టమొదటిది ఏంటంటే నింద. ఈ రోజున చాలామంది దేవునిలో సాగుతున్నప్పుడు ఏదైనా ఒక నింద ఎదురవుతే వాళ్ళు అక్కడి నుంచి అటే వెనక్కి. ముందుకు సాగాలని వచ్చారు, కొంచెం ముందుకు వచ్చిన తర్వాత నింద ఎదురైంది, మరి ముందుకే పోవాలిగా, ముందుకు పోవట్లేదంట. అమ్మ, నింద ఎదురైంది, ఇంకెన్ని ఎదురవుతాయో, ఇంకేమేమి వస్తాయో, ఇంకెన్నెన్ని చూడాలో, ఇంకెన్నెన్ని ఎదుర్కోవాలో, ఎన్నెన్నిటిని నేను చూడాల్సి వస్తుందో ఈ కళ్ళతో అని, అమ్మో ఇక నాకొద్దు, ఇక్కడే మొదటి మెట్లోనే నాకు నింద ఎదురైపోయిందని వెనుదిరిగి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. లోకంలో కలిసిపోయే వాళ్ళు ఉన్నారు, బైబిల్ని మర్చిపోయే వాళ్ళు ఉన్నారు, భక్తిని మర్చిపోయే వాళ్ళు ఉన్నారు, మందిరాన్ని మర్చిపోయే వాళ్ళు ఉన్నారు, సహవాసాన్ని మర్చిపోయే వాళ్ళు ఉన్నారు, సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. దేన్ని చూసి భయపడి? నింద. ఈ రాత్రి కాల సమయంలో దేవుని సంగమా, మనం దేవుని సన్నిధిలో సాగుతున్నప్పుడు మనకు ఏమి ఎదురవుతాయని కీర్తనకారుడు అంటున్నాడు. ఆయనకి ఏమి ఎదురైనాయి? నింద ఎదురైంది. మనకు కూడా నింద ఎదురవుతుంది. అలాంటప్పుడు మత్తయి సువార్తలో యేసు ప్రభువు ఏమన్నాడు? సంతోషించి ఆనందించండి అని అన్నాడు. సంతోషించి ఆనందించండి అని అన్నాడు. రెండో మాట మనం చదువుదాం. 119వ కీర్తన 22వ వచనంలో 2వ భాగం. నింద తర్వాత రెండవదిగా ఏమి ఎదురవుంది? తిరస్కారం ఎదురైంది. తిరస్కారం. మొట్టమొదటిగా నింద, అవమానం ఎదురైపోయింది. కీర్తనాకారుడు వెనకంజ వేయలేదు, కీర్తనాకారుడు వెనకడుగు వేయలేదు, కీర్తనాకారుడు వెనుదిరిగిపోలేదు, దేవుని మర్చిపోలేదు, దేవుని సన్నిధిని మర్చిపోలేదు, ఆయన తీర్మానాన్ని విడిచిపెట్టలేదు, ఆయన యొక్క ఆజ్ఞల మీద ఆధారపడి జీవించేటటువంటి ఆ మనస్సును కూడా ఆయన మర్చిపోలేదు. నిందను జయించాడు. ఒక మాటతో చెప్పాలంటే కీర్తనాకారుడు నిందను జయించి ఒక అడుగు ముందుకెళ్ళిపోయాడు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకొకటి ఎదురైంది ఆయనకి. ఏంటది? తిరస్కారం. మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ తిరస్కారాన్ని జయించాడు. ఆయన స్వకీయులే ఆయనను ఏం చేశారు? తిరస్కరించారు. ఆయన స్వంత వారే, ఆయన సొంత జనులే
ఆయన ఇంటివారే ఆయనను ఏం చేశారు? తిరస్కరించారు. మనము కూడా ఆయనను తిరస్కరించాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దీనిని జయించి అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఆయన ఉన్నాడు. ఈ కీర్తనకారుని యొక్క అనుభవంలో ఆయన దేవుని సన్నిధిలో సాగుతున్నప్పుడు రెండవదిగా ఏమి ఎదురైందంటే తిరస్కారం ఎదురైపోయింది. తిరస్కారం ఎదురైంది. అందరూ మనల్ని ప్రేమించరు, అందరూ మనల్ని ఇష్టపడరు, అందరూ మనల్ని వికటమైనటువంటి ప్రేమతో ప్రేమించరు, అందరూ మనల్ని సన్మానించరు, అందరూ మనల్ని గౌరవించరు, అందరూ మనకి చేతులెత్తి నమస్కారం చేయరు, అందరూ మనకు కుర్చీలు వేయరు, శాలువాలు కప్పరు, చప్పట్లు కొట్టరు. తిరస్కారం అనేది ఎదురవుతుంది. తిరస్కారాలు ఎదురవుతాయి. తిరస్కరించే వాళ్ళు ఉంటారు, ఇంట్లోనే ఉంటారు, ఇంటి బయట కూడా ఉంటారు, స్నేహితుల్లో ఉంటారు, సొంత వాళ్ళలో ఉంటారు, రక్త సంబంధీకులలో ఉంటారు. ఇలాంటి వాళ్ళు తిరస్కరించే వాళ్ళు ఉంటారు. తిరస్కరించేవాళ్ళు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మనకి దేవుని సన్నిధిలో, దేవుని మార్గంలో, ఆయన వాక్యానుసారం, ఆయన వాక్యం మీద ఆధారపడి జీవిస్తున్నప్పుడు ఇలాంటివన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది, మనకు ఎదురవుతాయి. రెండవదిగా కీర్తనాకారుడికి ఎదురైనటువంటి సంఘటన తిరస్కారం. అంతకుముందు మనల్ని బాగానే పలకరించారు, అంతకుముందు మనల్ని బాగానే గౌరవించారు, అంతకుముందు మనల్ని విలువగలిగినటువంటి వాళ్ళుగానే మనల్ని చూశారు. ఇప్పుడు ఏమంటున్నారంటే విలువ తక్కువ వాళ్ళారా అంటున్నారు, విలువలేని వాళ్ళారా అని అంటున్నారు. అవునా కదా? విలువలేని దానితో కలిసి, విలువలేని వాళ్ళతో కలిసి పోయారు. కాబట్టి మీరు కూడా ఎలాంటి వాళ్ళంటే విలువలేని వాళ్ళు మీరు అని మనల్ని ఏం చేశారంటే తిరస్కరించారు. యేసు ప్రభుని ఏ విధంగా అయితే తిరస్కరించారో, ఆయన భక్తులను ఏ విధంగా తిరస్కరించారో, ఆయన వారిని ఏ విధంగా తిరస్కరించారో, ఈనాటి సంఘాన్ని కూడా కొంతమంది దేవుని బిడ్డల్ని ఏం చేస్తారు? తిరస్కరిస్తారు. చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయం, లూకాసు వార్త 6వ అధ్యాయం 20వ వచనం చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 26వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 20వ వచనం. 6 లూకాసు వార్త 6వ అధ్యాయం 20 నుండి 26 వచనాలు. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచిట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఏమన్నాడు 22వ వచనంలో? మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ఏం చేస్తారంట? ద్వేషిస్తారంట. రెండోది ఏం చేస్తారు? వెలివేస్తారంట. మూడోది ఏం చేస్తారు? నిందిస్తారంట. నాలుగోది ఏం చేస్తారు? దౌర్భాగ్యులారా అని మొహం మీద ఏం చేస్తారు? ఉమ్మి వేసి ఏం చేస్తారు? మీ పేరు చెడ్డదని శపిస్తారంట. ఏం పేరురా బాబు మీదే, ఏం బతుకురా నాయన మీది, ఏం బ్రతుకులురా మీ అని ఏం చేస్తారంట? మనల్ని ఏం చేస్తారు? మీ పేరు చెడ్డదని ఏం చేస్తారంట? వాళ్ళు కొట్టివేస్తారంట. అంతకుముందు ఏం చేసాము? ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని ఏం చేస్తారు? వాళ్ళు కొట్టివేస్తారంట, తిట్టి పంపిస్తారంట. వాళ్ళు ఉమ్మి వేసి మరీ పంపిస్తారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి మీద ఉమ్మి వేశారు, గేలి చేశారు, అనుమానించారు, అవమానించారు. అవి కూడా మన యొక్క జీవితంలో ఎదురవుతాయి. మనల్ని శపిస్తారు, శాపనార్థాలు పెడతారు, దుమ్మెత్తి పోస్తారు. తర్వాత మాట 23వ వచనంలో, ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయడి. ఏ దినమందు? మిమ్మల్ని తిరస్కరించిన దినమందు.
మిమ్మల్ని ద్వేషించిన దినమందు, మిమ్మును వెలివేసిన దినమందు, మిమ్మును నిందించిన దినమందు, మీ పేరు చెడ్డదని కొట్టివేసిన దినమందు ఏం చేయాలి? మీరు సంతోషించి గంతులు వేయుడి. మనమైతే ఏం చేస్తాం? ఇవన్నీ చేస్తామా? సంతోషిస్తామా? గంతులు వేస్తామా? అందుకుంటాం కదా, మనం కూడా అందుకుంటామా? అందుకోవా? అందుకుంటాం. ఎంతకని చూస్తాం? అందుకుంటాం. ఈ బీపీ అంత తగ్గిపోయేదాకా అందుకుంటాం. అందుకున్న తర్వాత ఏం చేస్తామంటే మనం కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఆ తర్వాత ఏమన్నాడు? ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. మీ ఫలం ఎలా ఉంటుందంటే పరలోకంలో గొప్పదయ్యుండును. మీరు గొప్పవాళ్ళై ఉంటారు, మీ ఫలము గొప్పదై ఉంటుంది. మీ గొప్ప దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ముందు మీకు ఘనత, ఘనము, గౌరవము, మర్యాద అనేది దేవుని దగ్గర మీకు దొరుకుతుంది. తర్వాత వారి పితరులు ప్రవక్తలకు అదే విధంగా చేసిరి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ కాల సమయంలో దేవుని యొక్క సంగమ దేవుని సన్నిధిలో సాగుతున్నప్పుడు, దేవుని యొక్క మార్గంలో, ఆయన ఆజ్ఞల మార్గమున మనం సాగుతున్నప్పుడు మనకి ఇలాంటివన్నీ ఎదురవుతాయి. కీర్తనకారుడు కూడా అలానే ఎదురయ్యాయి. రెండవది మాట మనం ధ్యానం చేసుకుంటున్నాం. తిరస్కరించబడ్డా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తిరస్కరించబడ్డాడు. భక్తులు తిరస్కరించబడ్డారు, ప్రవక్తలు తిరస్కరించబడ్డారు, సంఘము తిరస్కరించబడుతుంది, దేవుని బిడ్డలు కూడా తిరస్కరించబడతారు. వెనుకంజ వేయొద్దు. కీర్తనకారుడు మొట్టమొదటిగా దేని దాటిచ్చాడు? నిందను దాటించాడు. రెండవదిగా దేని జయించాడు? తిరస్కారమును జయించాడు. మూడో మాట నేను జ్ఞాపకం చేస్తాను. 23వ వచనంలో చూడండి, 119, 23వ వచనం. అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాటలాడుకొందురు, నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. 23వ వచనంలో మూడో మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, వ్యతిరేకత. 23వ వచనంలో ఏముంది? నాకు విరోధముగా. ఎవరు? అధికారులు నాకు విరోధంగా సభ తీర్చి మాటలాడుకొందురు. గుమికూడు మాట్లాడుకుంటున్నారు. ఎవరికి విరోధంగా? నాకు విరోధంగా. నేను ఎక్కడ నడుస్తున్నాను ఇప్పుడు? నీ మార్గములో, నీ ఆజ్ఞల మార్గాన, నీ శాసనములను అనుసరించి నీతి జీవితము, నీతిగా నిర్ణయం తీసుకొని నీతి జీవితంలో సాగుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, గడుపుతున్నప్పుడు, ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నాకు ఎదురైనటువంటి మూడవది ఏమన్నాడు కీర్తనకారుడు? వ్యతిరేకత ఎదురైంది. నన్ను ఇష్టపడే వాళ్ళే నన్ను వ్యతిరేకిస్తున్నారు, నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను వ్యతిరేకిస్తున్నారు, నా ఇంటి వారి నన్ను వ్యతిరేకిస్తున్నారు, బయట వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు, అందరూ కూడా నన్ను వ్యతిరేకిస్తున్నారు. యేసు ప్రభువుని వ్యతిరేకించలేదా? యేసు ప్రభువుని ఏం చేశారు? ఆ రోజు వ్యతిరేకించారు. బరబ్బను విడుదల చేయండి, ఈ యేసుని సిలువేయండి. వ్యతిరేకత. మనం దేవుల్లో సాగుతున్నప్పుడు, దేవుని సంగమ, మూడవదిగా మనకు ఏమి ఎదురవుతుంది? వ్యతిరేకత. మన పిల్లలే వ్యతిరేకిస్తారు, తల్లిదండ్రులే వ్యతిరేకిస్తారు, అన్నదమ్ములే వ్యతిరేకిస్తారు, తోడబుట్టిన వాళ్ళే వ్యతిరేకిస్తారు, అర్థం చేసుకునే వాళ్ళే అపార్థం చేసుకుని ఏం చేస్తారు? వ్యతిరేకిస్తారు. కన్నవారే వ్యతిరేకిస్తారు, ఇంటి వాళ్ళు వ్యతిరేకిస్తారు, ఇంటి బయట వాళ్ళు కూడా వ్యతిరేకిస్తారు. కీర్తనకారుడు యొక్క జీవితంలో వ్యతిరేకత అనేది వచ్చేసింది. దావీదు గారిని షిమి వ్యతిరేకించాడు. ఇంట్లో నాన్న అయినటువంటి దావీదుని అబ్షాలోము వ్యతిరేకించాడు. యేసు ప్రభువుని ఇంటి వారు వ్యతిరేకించారు. యోబుని తన భార్య వ్యతిరేకించింది. బైబిల్ గ్రంథంలో చూడండి, చాలామంది చాలాసార్లు దేవుని బిడ్డల్ని, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని, ప్రవక్తలను, పూర్వమందుండినటువంటి భక్తులను ఏం చేశారంటే వ్యతిరేకించారు. ఈనాడు సంఘానికి కూడా వ్యతిరేకత అనేది వస్తుంది.
దేవుని పనికి, పరిచర్యకు, పరిచారకులకు వ్యతిరేకత వస్తుంది. వ్యతిరేకత వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు కీర్తనకారుడు? నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుతున్నాడు. వ్యతిరేకత వచ్చిందా? ముళ్ళ కూర్చోాలా? వ్యతిరేకత వచ్చిందా? ఏడవట్ల? వ్యతిరేకత వచ్చిందా? కన్నీళ్ళు గార్చట్ల? వ్యతిరేకత వచ్చిందా? ముడుచుకోలేదు? వ్యతిరేకత వచ్చిందా? బాధపడట్లేదు? వ్యతిరేకత వచ్చిందా? అన్నం మానేయలేదు? ఏం చేస్తున్నాడు ఆయన కీర్తనకారుడు? వ్యతిరేకత వచ్చినప్పుడు నీ సేవకుడు నీ కట్టడలను ఏం చేస్తూ ఉంటాడు? ధ్యానించుచుండును. తర్వాత 24వ వచనంలో నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నింద ఎదురైంది, అవమానం ఎదురైంది, తిరస్కారం ఎదురైంది, వ్యతిరేకత ఎదురైంది. అయినాక నీ సేవకుడు ఏం చేస్తాడు? 23వ వచనంలో నీ కట్టడలను ధ్యానించుచుండును. నీ వాక్యాన్ని ధ్యానిస్తాడు, నీ సన్నిధిలో ఉంటాడు, నీ యొక్క పాదాల చెంత ఉంటాడు, వాక్యాన్ని మనసారా ధ్యానిస్తూ ఉంటాడు. తర్వాత 24వ వచనంలో అలాంటప్పుడు నేనేం చేస్తానో తెలుసా? నీ శాసనములను ధ్యానిస్తూ నేను సంతోషిస్తాను, నాకు సంతోషంగా ఉంటాయి. నీ శాసనములు నాకు ఆలోచనకర్తలై ఉంటాయి. కీర్తనకారుడు ఎంత గొప్పగా తన సాక్ష్యాన్ని చెప్పాడు, ఎంత గొప్పగా తన సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈ రోజున క్రీస్తుకు, ఆయన వాక్యానికి, ఆయన సంఘానికి నీతిగా జీవించాలని మనం అనుకొని తీర్మానం చేసుకొని ఆ నీతి జీవితం జీవిస్తూ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క చేయి పట్టుకొని నడుస్తున్నప్పుడు, ఆయన ఆజ్ఞల మార్గాన్ని మనం నడుస్తున్నప్పుడు మనకు కూడా ఇవన్నీ ఎదురవుతాయి. నింద, అవమానము, తిరస్కారము, వ్యతిరేకత, అవమానాలు, ఇవన్నీ ఎదురైనప్పుడు మత్తయి సువార్త 5:10 ఏమన్నాడు? మీరు ధనిలు, సంతోషించి ఆనందించండి అన్నాడు. లూకా సువార్తలో కూడా 6:20 నుండి 26 వచనాల్లో కూడా యేసు ప్రభువు అన్నాడు, మిమ్మల్ని ద్వేషిస్తారు, మిమ్మల్ని వెలివేస్తారు, మిమ్మల్ని నిందిస్తారు, మీ పేరు చెడ్డదని మీ ముఖం ముందే ఉమ్మి వేసి మీ పేరుని ఏం చేస్తారు? వాళ్ళు కొట్టివేస్తారు. మీరేమీ భయపడద్దు, మీరేమీ బాధపడద్దు, వెనుకంజ వేయొద్దు, వెనకడుగు వేయొద్దు, దేవునిలో ముందుకు సాగిపోండి. ఆయన వాక్యం మీద, ఆయన వాగ్దానాలను ధ్యానిస్తూ, ఆయన వాక్యం మీద ఆధారపడుతూ, ఆయన శాసనముల మీద ఆనుకుంటూ ఉన్నప్పుడు మీకు సంతోషం వస్తుంది, మీకు ఆలోచన వస్తుంది. ఆ నీతి కలిగినటువంటి శాసనాలు, ధర్మశాస్త్రము, ఆజ్ఞలు ఏం చేస్తాయంటే మనకు ఆలోచనకర్తలుగా ఉండి, మనల్ని ఆదరించి, మనకి సపోర్టుగా ఉండి, మన భుజం మీద చెయ్యి వేసి మన వెనుతట్టి అవి నడిపిస్తాయి. కాబట్టి ఈ కీర్తనకారుడు ఇన్ని ఎదురైనా కానీ తన యొక్క జీవితంలో వెనకంజ వేయలేదు, వెనకడుగు వేయలేదు, ముందుకే వెళ్ళాడు కానీ వెనుదిరిగి వెళ్ళిపోలేదు. ప్రియా దేవుని సంగమా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలాగా ఈ రోజున సంఘస్థులమైనటువంటి మనకు, దేవుని బిడ్డలైనటువంటి మనకు ఇలాంటివి ఎదురైనప్పుడు మనం ఎలా ఉండగలం? వాక్యమే ప్రధానం, ఆయన ధర్మశాస్త్రమే ప్రధానం, ఆయన ఆజ్ఞలే ప్రధానం, ఆయన యొక్క న్యాయ విధులే ప్రధానం. ఏం చేశాడు కీర్తనకారుడు? ఇవన్నీ ఎదురైనప్పుడు, నింద, అవమానం ఎదురైనప్పుడు, తిరస్కారం ఎదురైనప్పుడు, వ్యతిరేకత ఎదురైనప్పుడు 23వ వచనం 24వ వచనం అంటాడు, నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానిస్తూ ఉంటాడు కానీ వాటిని గురించి ఆలోచిస్తూ ఉండడు. వేటిని గురించి? నింద, అవమానము, తిరస్కారము, వ్యతిరేకత, వాటిని గురించి ఆలోచించండి. నీ సేవకుడు దేని గురించి ఆలోచిస్తాడు? దేని ధ్యానిస్తాడు? నీ కట్టడలను ధ్యానిస్తూ ఉంటాడు. 24వ వచనంలో నీ శాసనములను బట్టి సంతోషిస్తూ ఉంటాడు. ఎందుకోసం అంటే అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. కీర్తనకారుడు ఈ విధంగా ఇన్ని ఎదురైనా ముందుకే సాగాడు. ఈ వ్యతిరేకతలు, ఈ నింద, ఈ అవమానము, ఈ తిరస్కారము, వ్యతిరేకత కీర్తనాకారుణ్ణి వెనక్కి లాగలేకపోయింది, వెనుదిరిగి వెళ్ళేటట్టు చేయలేకపోయింది, దేవుల్లో ఉండకుండా చేయలేకపోయింది.
అడ్డుకోలేకపోయింది, ఆఫ్ చేయలేకపోయింది. ఎందుకోసమనంటే కీర్తనకారుడు దేవుని యొక్క శాసనాల మీద, వాక్యం మీద, వాగ్దానాల మీద ఆధారపడి ఆనుకుంటూ వాటిని ధ్యానిస్తూ సంతోషంగా ముందుకు సాగి వెళ్ళాడు తప్ప వెనుతిరిగి వెళ్ళలేదు. ఈ రోజున మనకు ఒక సవాలు, మన యొక్క జీవితంలో ఇవి ఎదురవుతున్నప్పుడు, ఇలాంటివి మన యొక్క జీవితంలో ఎదుర్కొన్నప్పుడు మన యొక్క విశ్వాసం ఎలాంటిది, మనం ఎలా ఉంటాం? తీర్మానం చేసుకుందామా? ప్రభువా, నేను యొక్క సన్నిధిలో సాగుతున్నప్పుడు నింద ఎదురైనా, అవమానం ఎదురైనా, తిరస్కారం ఎదురైనా, వ్యతిరేకత ఎదురైనా, ప్రభువా ఈ కీర్తనాకారుని వలె ముందుకే సాగేటట్లు ప్రభు చూపించిన ఆయన, వెనకబడిపోకుండా, వెనుదిరిగిపోకుండా, బైబిల్ మరవకుండా, ప్రభువా మీ సన్నిధిని విడవకుండా, మీ యొక్క ఆజ్ఞలను మరవకుండా, మీ సహవాసాన్ని విడవకుండా ముందుకే సాగే కృపను నాకు దయచేయ ప్రభు అని కీర్తనాకారుని వలె ఆయన మీద ఆధారపడి మనం ముందుకు సాగాలి. కొన్ని లాగుతాయి, వెనక్కి లాగుతాయి, కొన్ని అడ్డుపడతాయి, కొన్ని అడ్డుగా వస్తాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కీర్తనాకారుని వల్ల ముందుకే సాగాలి. వాక్యాన్ని ఆధారం చేసుకొని, నీతి జీవితాన్ని ఆధారం చేసుకొని, ఆయన శాసనాలు ఇవన్నీ ఆధారం చేసుకొని, వాటిని ఆధారంగా చూసుకొని చేసుకొని ముందుకు సాగినప్పుడు మనం జయ జీవితం జీవిస్తాం. ఎన్నో ఎదురవుతూ ఉంటాయి, వెనుతిరగొద్దు, భయపడొద్దు, ఇలాంటివి ఎన్నో ఉంటాయి, ఎన్నో ఎదురవుతాయి. అవి మనల్ని ఏమీ చేయలేవు. వాక్య బలముతో, దేవుని యొక్క శక్తితో, ప్రార్థనా బలముతో అన్నిటిని జయించిన మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని తలంచుకుంటూ ముందుకే సాగుదుము గాక. అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం.